అందరికీ నమస్కారం. దీన్ని లేచినప్పుడు గొంతుకులో చాలా తేడాగా ఉందండి. గ్రీన్ టీ తాగుతాం కాదని చెప్పి అమలాపురం మొత్తం తిరిగితే ఎక్కడ గ్రీన్ టీ దొరకలేదు. ఫైనల్ ఏసీ హోటల్ అయితే బెల్లం టీ తాగేశాను. రెండు జిమ్ కి అయితే వెళ్తున్నాను. ఇంకా కోకోనట్ వాటర్ తీసుకుని వెళ్ళిపోతాం కదా చెప్పి కోకోనట్ వాటర్ తీసుకుని జిమ్ కి అయితే వెళ్ళిపోయానండి. మంది నా జిమ్ గురించి మాట్లాడటమే నేను వెళ్ళను అని చెప్పి ఈసారి ఖచ్చితంగా ఏదైనా సరే జిమ్ కి అయితే మానకూడదు. ఈ అన్నయ్య వచ్చి సందీప్ అని చెప్పి డైట్ ప్లాన్స్ గానీ జిమ్ లో డౌట్స్ ఏమంటే అన్నయ్య క్లియర్ చేస్తారు. మాకు కానీ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా జిమ్ డైట్ గురించి ఏమైనా కావాలంటే అన్నయ్యని కింద ట్యాగ్ చేస్తాను. మీరు ఏమైనా మెసేజ్ చేయండి. అన్నయ్యకి అయితే చాలా నాలెడ్జ్ ఉంది దీంట్లో. స్లిమ్ చేస్తా అంటున్నాడు, కాకపోతే డైట్ చేయాలన్నారు స్ట్రిక్ట్ గానీ మన వల్ల ఎక్కడ అవుతుంది. డైట్ చేస్తే జనాలందరూ అల్ఫాలో కొట్టేసిలా ఉన్నారు. జిమ్ అయిపోయిన హెల్త్ జ్యూస్ కి అయితే వెళ్ళిపోయినండి. గొంతుకు బాగాలేదు కదా అని చెప్పి ఎక్కువ వేయించుకుని బూడిదగా జ్యూస్ అయితే తాగాను. టిఫిన్ కోసం ఏసీ టిఫిన్స్ అయితే వచ్చేసాను. ఒక గారి, ఒక బజ్జీ, ఒక బజ్జీ అయితే తినేసాను. ఒక సింగిల్ సాంబార్ ఇడ్లీ కూడా తిన్నాను. ఏసీ టిఫిన్ లో సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటది. మళ్ళీ ఒక బెల్లం టీ తాగాను. సో మార్కెట్ కి అయితే వెళ్ళిపోయానండి. మంచి శాఖలు అయితే దొరికినాయి. ఇవన్నీ పచ్చడి పెట్టించాలి. శాఖలు ఏంటంటే బాగుంటాయి అనమాట, మనకు బాగా దొరుకుతాయి శాఖరాయిలు. నెక్స్ట్ చిన్న చిన్న రొయ్యలు అయితే దొరికినాయి ఫ్రెష్ గానే, ఇవి కూడా తీసేసుకున్నాను. మధ్యాహ్నం ఒక మంచి రెసిపీ ఉంది, దాంట్లో చేపిద్దామని. పులుసు కూడా తిని చాలా రోజులు అయింది కదా అని చెప్పి ఒక గడ్డి మోసి చేప అయితే వాటలు అయితే వేస్తున్నారండి. 2 వాటలు తీసుకున్నాను అనమాట. చెరువు చేపలు అన్నింటిలో గడ్డి మోసే బాగుంటది. ఇది వచ్చేసి పచ్చిరై పొట్టు. ఇది కూడా ఒక పోగు అయితే తీసుకున్నాను. ఈ లోపల మా ఫ్రెండ్ చిన్న చిన్న చేపలు కావాలని అడిగారు, కట్టి చేపలు. వాడి కోసం అయితే తీసుకుంటున్నాను అనమాట. కట్టి చేపలని చాలా బాగుంటాయి చిన్న చిన్న. ఇది చూడండి, చేప కింద అడిపోయింది. చేప అండి. ఇది ఏంటంటే చేతికి దొరకదు అనమాట, అలా మెదిలిపోద్ది. అందుకు ఎందుకు పెట్టుకుని తీశారు. మొత్తానికి ముంజుకాయలు అయితే వచ్చేసినాయండి. సీజన్ మొదలైపోయింది. ముంజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వేసంగా చాలా మంచి చలవ కూడానండి. కాకపోతే లేత తీసుకోలే, మొదలే కాదు, చాలా బాగుంటాయి. ఇది ఎంతమంది టేస్ట్ చేశారో ముంజులు కామెంట్ చేసండి. మళ్ళీ రేపు పొద్దున అయితే కలుద్దాం.